నవలకొండకు వచ్చినాం. రండి ఫ్రెండ్స్. చెమటలు ఎక్కువ లేవా? ఓకేనా? చిన్న చిన్న క్లిప్లు వేయలే, మొత్తం యాడ్ చేద్దాంలే. మళ్ళీ అంతా ఒకటి వీడియో తీస్తాం. వద్దులే, చిన్న చిన్న క్లిప్లే తీసా. రోడ్డు కలర్ ఏంటి? స్లో మోషన్ వస్తుంది. స్లో మోషన్ కాదు, సాంగ్ నాకు స్లో మోషన్ అని చెప్పి పైన నరసింహ అనేది ఇదో కనిపిస్తుంది. ఇక మళ్ళీ అది రోడ్ వస్తుంది, ఈడకి కూడా వస్తుంది కదా. కాశీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం, ఇక్కడ కాశీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చూస్తే అది ఉంది. ఇదంతా వాయిస్ మళ్ళీ బంగ్లా నడుచుకుంటూ పోతే ఎంతసేపు పడుతుంది? అర్ధ గంటనా? అద్దాడ కనపచ్చేదే కదా. ఆడ పైన 15 నిమిషాలు, 10 నిమిషాలు 15 నిమిషాలు ఏముంది. ఇంతకుముందు ఘోరంగా ఉండలేదు. రోడ్ ఆడే వచ్చాలంటే ఇదేనా? తార్ రోడ్ అనుకోండి. అయిమే వాళ్ళిద్దరు దిగారు, అట్లే ఉంచున్నారు. బండి బండి సైడ్కి వచ్చినారు. ఏడా ఈయనేనా? కొండ పైకి ఎక్కేటప్పుడు అదే లేదు ఏర్లేదు. సేఫ్ కాకుండా చూస్తాను. నువ్వు అనిపిస్తాను అవలే. నేను కనపడుతున్నాడా? అవి కాసింటాయిరా, అవి ఏరేడు కల్లా ఎక్కేటప్పుడే కావచ్చా? యూట్యూబ్లో చాలేరి యూట్యూబర్ వాడు చూడు లచ్చకటి ఎక్కడికైనా పట్టుకుంటారు. యావంటే ఇది ఇచ్చాడు వాడు. తిక్క తిక్క వాళ్ళ ఇంట్లోటివి అందుకు ఇచ్చాడు. ఏమి ఉంటుంది బండి దిగాలా? నడుచుకున్నావా? కేడు దగ్గర సవాల్ ఒక 40, ఒక 50, ఒక 60. ఎంత బాగుంది ఈ నుంచి. ఓ ఫోటోది దిగి
చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము రవ్వలకొండకు వచ్చినాం. లోపలికి చూద్దాం. ఓకేనా? ఓకే డన్. లొకేషన్ చూడు ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, బనియాన్పల్లె ఊరు ఎంత చెప్పు బాగుందో. చెప్పు రవ్వలకొండకు వచ్చినాము. ఇప్పుడు చెప్పు. చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మేము రవ్వలకొండకు వచ్చినాం. పైన ఎట్లుందో చూద్దాం రండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము రవ్వలకొండకు వచ్చినాం. పైన ఎట్లుందో చూద్దాం రండి. బనియాన్పల్లె ఊరు చూడండి ఎంత బాగుందో. ఓకేనా? పైకి పోదాం. గట్టి చెప్పు, పైకి ఎక్కడంలో ఎట్లుందో రిస్క్ ఎట్లుందో చెప్పున్నా. చెప్పు దానిలోనే ఉంది. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్, ఎక్కలేక వెళ్తున్నాం ఫ్రెండ్స్. మంది ఎక్కలేకుండా ఫ్రెండ్స్. లొకేషన్ అయితే సూపర్గా ఉంది చూడడానికి. చూడడానికి బాగుంది ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ రవ్వలకొండకు రావడం. తిప్పంటే తిప్పకుండా ఉన్నాడు ఫ్రెండ్స్. బండి తిప్పలేకున్నాడు ఫ్రెండ్స్. ఇది తిప్పంటే తిప్పకుండా ఉన్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ పిలుచుకురావడం రవ్వలకొండకి. మిర్రర్లో కనపడుతుంది ఫ్రెండ్స్. చాలా రోజులై ఫ్రెండ్స్ యాడికి పోక ఈ రోజు పిలుచుకురావని వచ్చినాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ రవ్వలకొండ ఎంత బాగుందో. టోల్ గేట్ కూడా ఉంది ఈడ. చూడండి లొకేషన్ బాగుంది ఫ్రెండ్స్. ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్. అంతేనా? అంతే. లోపల పోయినప్పుడు చెప్పు, నువ్వే దాంట్లో వాయిస్ అంతా నీదే. మెయిన్ అది ఇట్లా పోతే ఆ చెట్టు కింద బండి పెట్టుకో. పైన ఏం బాగా డిక్షనరీ ఆడ ఊరు ఉందండి. ఇదేనా? చెప్తామా? ఇదేనా? ఇంకా అంగడి ఈడే ఉంది. కార్లు అందరు సున్నికి వచ్చింటోళ్ళేనా? ఇట్లా లొకేషన్ ఇది రౌండ్ అప్ అంగడి కాడ నుంచి ఇది వరకు. ఉండు ఒక నిమిషం ఆగు. ఓకే, ఇది వచ్చిన దావా. నిత్యాన్నదాన సత్రము, కూతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రవ్వలకొండ బనియాన్పల్లె. నువ్వా? చాలా డెవలప్ అయింది కదా. 5 ఏళ్ళు అయిందా? లొకేషన్ అయితే బాగుంది కదా, ప్రశాంతంగా. లొకేషన్ అయితే సూపర్గా ఉంది కదా. ఇంతకుముందు ఎట్లా వస్తుంది తెలుసా? వీడికి వచ్చినాము. వీడికి వచ్చిన తర్వాత ఈ నుంచి అట్లా పోయినాం చింతమాన సైడ్. చింతమాన కాదు, గుహలోకి పోయేది. ఎక్కడ ఉండేది అది? గుహలోకి పోయేది ఉండాలా? అదేనా? ఆడ ప్లేస్ ఉండేది అదే. మళ్ళీ ఆడగడు కలకాలం.
మన రవ్వలకొండ వరిగడ్డ చెవు. వీరప్పయ్య స్వామి. చెట్లు గల 3 చెట్లు. అమ్మ అంటున్నారు అప్పుడే. పై కిందికి తగ్గులోకి దిగి ఎక్కేళ్ళకి అని ఉంటాను. ఇప్పుడు మనం దిగుతాం కదా. మనం ఎందుకంటే అమ్మ అక్కడ పెద్ద చెట్టు కనపడుతుంది. ఆ చెట్టులో గుహలో గుహ. ఆ గుడి అప్పుడు ఇది లేదన్న గుడి. ఆ గుడి లేదు అప్పుడు. ఏం గుడి ఇబ్బా? మొత్తం పెద్ద బాగా కట్టించినారు. అది ఇదంతా కట్టినారు. అప్పుడు లేదు ఇది. కౌలేశ్వర స్వామి దేవస్థానం. ఇదంతా లేదు. డెవలప్ అయింది ఇంకా. ఇదంతా అప్పుడు ఆవుల్ది అదంతా అట్లుండే కానీ ఇట్లా మళ్ళీ కొత్తగా పెట్టినారు. ఇదంతా లేదు అప్పుడు స్టార్టింగ్. అవును, బాగా పెట్టినారు మొత్తం. గుడి చూడు బలం ఉంది గుడి ప్లేస్. చెప్పులు ఈడేస్తాను. చెప్పు ఆడేస్తాను. చెప్పులు విడిపిస్తాను. ఆడేద్దాం. మా డబ్బులు ఇవ్వాలని చెప్పలేదు కూడా. టికెట్ ఇస్తుండ్రు ఈయన. మళ్ళా ఇప్పుడు టికెట్ అయ్యింది. ఆడుంటారు టికెట్ ఇచ్చేవాళ్ళు. టికెట్లు ఇచ్చు స్థలం ఎదురుగానే పెట్టినాడా? 10 రూపాయల ఒక్కొక్కరికి అట్లా చక్కగా రికార్డు ఉంది. ఆన్లోనే ఉంది, రికార్డులోనే. ఏం కాదు వీడియో తీసినా కూడా. తీసుకొస్తారా? మొత్తం తీసుకొస్తారా లోపల. చిల్లరని చూడు 20 నా దగ్గర. 30 కదా తీసుకోండి. 3 30 చెప్పు. ఎట్లా పోవాలంటే ఇట్లా అంటావు. సీసీ కెమెరా కూడా ఉంది. బాబా ఉంది ఇది. ఏంది? ఏం బాయ్ ఇది?
ఈ బాయిలోకి ఇప్పుడు దిగేది బాయ్ ఇది ఏబో కిందికి కాదురా, కిందికి లేదు. రికార్డ్ పెట్టాడు. ఓకేనా అట్లా మొత్తం నాలా ఇంటికి వచ్చా ఇప్పుడు అడగపోతాను కదా అట్లా మంచిగా కనపడాలి కదా, లైటింగ్ ఆన్ చేసుకొని. గట్టిగా అరవడం, కొబ్బరికాయ కొట్టడం చాలా తెలుస్తుంది. చేయరాదు ఆడుందిరా చేతులు పెట్టరాదు. నీళ్ళు ఉన్నాయరా లోపల, నీళ్ళు ఉన్నాయి. జాతాదే పెట్టా లేదులే ఏం జరగదు. అది దిగలేవు నువ్వు కిందికి ఇంకో పెద్ద లోతుంది. నిదానంగా దిగాలి, దిగే పడితే. ఇక్కడికి వచ్చినాను బాయనే చూస్తాడు అన్నమ్మ, బాయనే కాళ్ళు ఇయ్యలే నాకు. ఏం చేస్తా, బాయనే చూస్తాడు. విద్యార్థి నేను పోతుంది నీకంత భయం. నిదానంగా దిగు, అంత భయం ఏం జరగదు. నిదానంగా దిగు. జాగ్రత్తగా పట్టుకొని కొంది చూడు. మస్తు దిగినాం బెలుగు వాళ్ళు ఉన్నాయి. ఎట్లుంది శివమ్మ? కష్టంగా ఉంది ఫ్రెండ్స్, కష్టంగా ఉంది ఫ్రెండ్స్ దిగడానికి. కష్టపడి దిగుతున్నాము చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి దిగుతున్నాము. ఓ అబ్బా, అదేమో ఫ్రెండ్స్ నిదానంగా దిగాలి ఫ్రెండ్స్. నీళ్ళు ఉన్నాయి. మానస అయితే లోపలికి రాలే, మానస మళ్ళీ దిగులు, ఆడే ఉంది. మళ్ళీ దిగు. నేను దిగుతాపా. ఈ నుంచే నీళ్ళు ఉన్నాయి. అదే మానస దిగలేకపోయింది, జాతాది కాళ్ళు. దిగలేక పైన ఏడొచ్చు అంటే వేరే వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి ఆడ ఇడిచిపెట్టి పోయినా. ఏడ్సొద్దులేని అదే నీళ్ళు ఉన్నాయి. అడ్వెంచర్ బాగుంది అన్ని బాగుందా అడ్వెంచర్? మేము నీళ్లు లేనప్పుడు వచ్చినాము, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. నిదానం. ఇట్లా బా, వీని దగ్గరికి వెళ్ళు, వాని దగ్గరికి వెళ్ళు, నిదానంగా. చెమటలు పట్టినాయి. ఎన్ని గయ్యలు తిరిగి వచ్చినా మేము ఇప్పుడు. చెంపల పట్ట ఎక్కువ లేవా? లేదా ఒకటి ఫ్యాన్లు ఉన్నాయంట ఇట్లా. చెమటలు చెమటలు పడాలా. చెప్పు. ఫస్ట్ ఇట్లవా, ఇట్లవా. ఇప్పుడు 2 దారులు ఉన్నాయి కదా, ఇట్లా ఒక దారి ఉంది. ఇట్రా నిదానం. కింది వంగిరా అవుతాయి. ఉండరా, నన్ను ఇడిచిపెట్టి పోవాకండ్రా. ఏయ్, నన్ను ఇడిచిపెట్టి పోవాకండ్రా మీరు. వచ్చేసా. చూడండి ఫ్రెండ్స్, కింద వంగి పోవాలా ఫ్రెండ్స్ ఇక్కడ. రండి ఫ్రెండ్స్ చూద్దాం, బాగా అడ్వెంచర్ గా ఉంది. ఇవన్నీ చూసిపోంగ, నువ్వు ఎందుకు ఇటు చూడు. చూడండి ఫ్రెండ్స్, తాటి చెట్టు ఉండే స్థలం అంటే ఫ్రెండ్స్. ఇక్కడ ఒక తాటి చెట్టు ఉండేది అప్పట్లో. మంచి స్టోరీ చెప్పాలా? ఇట్లా ఈ సైడ్ స్టోరీ గురించి తెలియకోకుండా కూడా చెప్పాలా నువ్వు. ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ చక్క పోకోకుండా ఆడాడి ఇట్లాంటి ప్లేస్లు ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ పోవాలి మనము. అందుకే కిందికి వంగిరా ఫస్ట్. నేను బుద్ధ చూడాలా బెరిగిన అట్లుంది అనుకో, బెరిగిన కాలు పెట్టాకు, ఓ చోట గుంతుంది. అందుకనే నిదానంగా. ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. నిదానంగా చూడు. ఇవన్నీ ఇట్లుంటాయి కదా, ఇంతకుముందు ప్లేస్లకి దారి ఉండేటువంటివి. ఇంత బురద పుడుతుంది, ఎట్లా పోవాలి ఇంకా నుంచి? అట్లా పోవాలి, ఇట్లా ఉంది. అవి అట్ట లేదురా, లేదు నీడి వరకే లిమిట్. ఇది ఇక్కడ ఉంది. లేదులే, ఇదే ఇదే రైతులు ఉండేది. ఇది ఈడి వరకే. చాలా ఉంది. ఇది ఆ పక్కది, ఆ పక్క, ఆ పక్క తిరిగినా ఆ పక్కంది. ఆ పక్క లోపల ఎక్కువ ఉంది. పెళ్ళింపు అయితే 3 కిలోమీటర్లు ఉంది. పోదాం లేదా వస్తూనే ఉంటుంది అది. పోతుంటే వస్తూనే ఉంటుంది. బెల్లం గుహలోనా? మనుషులు పట్టారు లావాలు అయితే.
ఏమిటి ఇంత కిందికి ఉండేది ఆ, నది పోవచ్చు. इसके पानी में क्या नहीं ఏంటంటే ఇది ఎక్కువ అది దారి ఫ్రెండ్స్ ఇది మీ నాన్న దారి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇక్కడ ఏం లేంగా అదే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఉంటాయో. అదే ఇంగ్లీష్ రాస్తారు తెలుగులో రాసినవి ఏంటి ఫ్రెండ్స్ మీరు? ఇప్పుడు ఇట్లుండాయి కదా, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లుండాయి కదా, కోనేరంట ఫ్రెండ్స్. ఇట్లుంది కదా. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సిచ్యువేషన్ వెనక్కి చెప్తా. ఇది మహానంది, ఇది ఇది ఉంది కదా. ఇది మహానంది దారంట ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్తే ఉమ్. ఇక్కడ కోనేరంట ఫ్రెండ్స్. ఆ, చూద్దాం ఫ్రెండ్స్ ఎంత ఉందో. ఇదే శ్రీశైలానికి దారి స్వామి ఏడుందిడా. స్వామి వారు ఉపయోగించిన కొలను అంట ఫ్రెండ్స్. శ్రీశైలానికి దారంట ఫ్రెండ్స్. దిగవు ట్రై చేయకు. ఇవే నీళ్ళు వాళ్ళు ఇందాక నీళ్ళు పట్టుకొని పోవాలా ఇందాక అన్నారు కదా. తాగడానికి ఉండదు ఆ? పడతాం మీరు కింద లోతుందండి. ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్. పోయేద్దు కెమెరా మీద పడతాయి పోయేద్దు. అట్లే ఉండు ఒక ఫోటో. ఇంకోసారి అట్లా పోతుంది. ఎక్కువ లేదు పా, కొంచెం ఇంతే. ఆమె ఆ నుంచి ఇట్లా చూసిందంట రాస్తుంది. ఎవరు? మా అమ్మగారు బ్రహ్మన్ గారిని చూసిన కాలజ్ఞానం రాసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా రాస్తుంది. ఇది రాసిన ప్లేస్ ఇది యాగంటికి దారి ఇది రాసిన స్థలం. ఇక్కడ ఆ నుంచి ఇట్లా చూసింది. ఇప్పుడు సినిమాలో చూపిస్తుంది చూడండి. నుంచి చూసినట్లా ఇదే ఈ నుంచి ప్లేస్ అది. కనపడుతుందా ఆడలే తెలియదు, ఓన్లీ మ్యాట్. అట్లా రావాలా, ఇటు కాదు రా, అటు సైడ్ రా. ఫ్రెండ్స్ ఇదెల్లా రౌండ్ బాగుంది ఫ్రెండ్స్. మళ్ళా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. పైన చూద్దాం ఫ్రెండ్స్. సిచ్యువేషన్ ఇలా ఉంది. మళ్ళీ పైకి పోయి చూద్దాం. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో. ఈ వాయిస్ అంతా మళ్ళీ వదిలే. అచ్చా అది ఏం లేదు. ఊరికేనా గుహ మాదిరి పోవచ్చు. ఇదానందు ఏమన్నా గోడలకు ఉందని చెప్తున్నారా? ఏం లేదు, ఇది ఊరికే తవ్వినారు ఆడి వరకు తోయినారు అంతే. ఇది చూడు. ఏయ్
వాడి ముడ్డి చూడాలి. ఆడ పోయి వచ్చినాం కదా మళ్ళా. నేను వస్తానండి. ఊపి రాలే. నువ్వు ఏం చూసినావులే, ఏం ఇట్టొచ్చిన వెనక్కి ఆడ ఎక్కేది ఆడ. ఫోటో ఇక్కడ దిగుదామా? చూడండి ఏం ఉండదు దీనిలో, ఊరికే వచ్చి ధ్యానం చేసుకోవాలంతే. చూడండి ఇక్కడ ఏం లేదు, మొత్తము ఊరికే వీరభద్ర స్వామి ఫోటో ఉంది. ప్రశాంతంగా ఇక్కడికి వస్తే ధ్యానం చేసుకోవచ్చు. ఇది లొకేషన్. బాయికి దిగేదానికి ఎదురుగా ఇది గుడి. గుళ్ళోకి వద్దామా? గుళ్ళోకి డబ్బులు తమిళనాడు కదా అది. అది చూడి, కన్నడ. అది డబ్బులు ఇచ్చిన వాళ్ళు కన్నడ. కన్నడ. బెంగళూరు దాని గాలి. మునిరాజు బనగానపల్లి, పురుషోత్తమ. కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. బెంగళూరు దానం చేసిన వాళ్ళు ధ్యాన మందిర్కి మునిరాజు పురుషోత్తమ నంజుడప్ప శ్రీమతి భిక్షాయమ్మ. మతి లచ్చమ్మన. శ్రీమతి బిల్లయ్యమ్మ, ఆయమ్మ. శ్రీమతి జయమ్మ. లక్షమ్మ, శ్రీమతి లక్ష్మమ్మ, కాదు నరేష్. జయమ్మ. తెలుగు లెక్క ఉంటుంది కానీ తెలుగు ఎక్కడంటే, తమిళ్ అంతే, అంత కన్నడ అంతే. కన్నడ. నెక్స్ట్ ఇప్పుడు గుడిలోకి వెళ్దాం. ఈ గుడి. చెప్పులు ఆడే ఉండలే, ఇంకా గుడిలోకి ఎందుకు చెప్పులు, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాం. ఓకేనా? ఏంటి లొకేషన్ అయితే సూపర్గా ఉంది. బాగుందా? సూపర్గా ఉంది లొకేషన్. ఈడొక శివలింగం. ఎన్ని రత్నాలు ఇచ్చినా పోయిన కాలం తిరిగి రాదు. మెయిన్ కోర్ట్. ఇట్లవా? బ్లాక్ వస్తుంది. మన చెట్లు పెంచుతా ఇంకా సూపర్ వెయిట్ ఉంది ప్లేస్. చెట్లు పెంచుతాయి, బాగుంది. డెకరేషన్ చెట్లు ఉన్నాయి, అన్ని రకాల ఫలాలు ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడే డెవలప్ అవుతారు. డెవలప్ అవుతాయి ముందే. లొకేషన్ అయితే సూపర్గా ఉంది మొత్తం. డిస్టర్బ్ చేయడం పైన శాంతంగా. లెవెల్ ప్రకారం ఎత్తుకోవాలి. అవునా? చూడు ఇట్లా తిప్పి కూడా పోతున్నావు. అవునా? కింద ఏముండని చూసుకోండి. చూసినారనుకో, ఎవరు చూడలేదనుకో, కామెడీ కోసంలే. గుర్తయిందా ప్లేసు? గుర్తయిందా? ఏంది? ఏం జరుగుతుంది? అది లేదు. ముందరికెళ్ళు. ఫ్రెండ్స్ గుళ్ళోకి వెళ్దాం. గుళ్ళో అలౌ చేయరు.
చేయరు ఫోన్ మామా వద్దులే ఎందుకు ఆ? ఈడ తాగే వాళ్ళం దిగి పోయి తెచ్చుకుంటున్నాను. చేసినారు కట్టినారు. ఇది కూడా కట్టినేది రీసెంట్గా. ఈడ మళ్ళా ఏదైనా స్టార్ట్ చేసినారనుకో లోపల స్వామిని పెట్టి ఇదే ఇది ఇది అది రెండేళ్ళు మూడేళ్ళు ఆడుంది కడిగి తొట్టి ఇప్పుడు వచ్చా ఉంటారు గుడి దాని నీళ్ళలో కడిగి ఉంటారు మట్టిలో జరిగినప్పుడు అది అంత పెద్ద తొట్టి ఈ యాది ఇది అవతల ఆ, ఆ బొమ్మ కనిపిస్తుంది ఆడ ఎదురుగా చూద్దాం అది కూడా పోదాం. ఆ బొమ్మ చూడండి. శివారెడ్డి గారు వీరి ధర్మపత్ని మంజులమ్మ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఎవరైనా భక్తాదులు ఫస్ట్ తిన్నా బాగలేదు తిందాం పరా. కలపాలంగా ఎన్ని రోజులు ఇలాంటి భోజనం తినక రోజు మాడిపోయిన పప్పు అని తినుకుంటా మాడిపోయిన దోశ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా రావాల్సిన వాళ్ళు రావచ్చు ఫ్రెండ్స్. రావాల్సిన వాళ్ళు తినచ్చు ఫ్రెండ్స్.